నమస్తే. హైడ్రా బుల్డోజర్లన్నీ అక్రమమైనటువంటి కట్టడాలపైన కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు సైతం తాజాగా ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి రామ్నగర్లో కొన్ని నివాస గృహాలని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా ఏదో చోట హైడ్రా బుల్డోజర్లు, హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ ఏదో చోట నాలాలపైన చెరువులపైన కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో నిన్న మనం చూసుకోవడం జరిగింది దుర్గం చెరువు, అదే రాయదుర్గం చెరువు. రాయదుర్గం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో సుమారుగా 204 ఇండ్లకి నోటీసులు జారీ చేయడం జరిగింది. దేనికోసం? అక్రమమైనటువంటి కట్టడాలు ఈ చెరువు భూములలో ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చి నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వం యొక్క చెరువు యొక్క ఆ ల్యాండ్లలో ఆ భూమిని కబ్జా చేసి ఇళ్లను కట్టుకోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 30 రోజులలో సమాధానం చెప్పాలి, మీరు వాటిని అన్నిటి కూడా డిస్మెంటల్ చేయాలి, కూల్చివేయాలని చెప్పేసి ఆ నోటీసులో క్లియర్ కట్గా షేర్లింగంపల్లి తహసీల్దార్ ఇచ్చినటువంటి నోటీసులో నిన్న మనం చూసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు, ఆయనతో పాటు ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్ళలోనే ఉన్నాయి, న్యాయవాదుల ఇల్లు కూడా ఉన్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి క్యాడర్కి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఇల్లు కూడా ఆ పరిధిలోనే ఉన్నాయి. వాటిని కూడా కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధపడతా ఉంది. ఇదంతా బాగానే ఉంది. నిన్న ఏదైతే అస్మతిపేటకు సంబంధించినటువంటి కొంతమంది ఇళ్ళకి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే అవి చూస్తే ఇళ్ళను చూస్తే అవి పాత ఒక 15 ఏళ్ళకు పైన కట్టినటువంటి ఇళ్ళే. వాటన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక కమిషనర్ రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక 10 ఏళ్ల కంటే పైపడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత మినహాయింపు ఉంటుంది, వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి ఆల్టర్నేట్ సోర్సులు చూపెడతామని చెప్పేసి. మరి ఆల్టర్నేట్ సోర్సు చూపెడతారా లేదనేది రెండో అంశం. ఈ పేదలకు నోటీసులు ఇచ్చినటువంటి తరుణంలో ఈ పెద్దలకు ఇచ్చేటువంటి ఏవైతే పెద్దలు కట్టుకున్నటువంటి ఇండ్లకు కానీ, కాలేజీలకు కానీ, ఆ బంగ్లాలకు, ఫామ్ హౌస్లకు కానీ ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు? కేవలం ఒక 2-3 పేర్లు బయటకు వస్తా ఉన్నాయి, అది దాని గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటా ఉన్నాం, అది వేరే విషయం. ఏది పొంగులేటి ఫామ్ హౌస్ అని, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ అని, కేటీఆర్ ఫామ్ హౌస్ అని, మల్లారెడ్డి యొక్క కాలేజీ కూల్చివేత, పల్లారాజేశ్వర రెడ్డి కూల్చివేత, ఇట్లాంటివి మనం చాలా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఒక విషయం మీ ముంగడికి తీసుకురావాల్సినటువంటి ఆస్కారం, ముఖ్యంగా ఏదైతే ఫాతిమా ఓవైసీ కాలేజ్ అనేది ఒకరేమో ఎంపీ, ఇంకోరేమో ఎమ్మెల్యే, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళకు సంబంధించినటువంటి కాలేజ్. ఈ కాలేజీని కూల్చేటువంటి దమ్ము ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఉందా? హైడ్రాకు అటువంటి సాహసం ఏమైనా చేస్తుందా? దీనిపైనే ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, దీనిపైనే నెటిజన్లు అంతా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని ఆధారాలు లభించిన తర్వాత కనీసం ఇప్పటివరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు ఫాతిమా కాలేజీని కూల్చలేకపోతా ఉన్నారు? ఇది చంద్రయ్యగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బండ్లగూడలో ఉంటుంది. ఈ బండ్లగూడలో సుమారుగా 12 ఎకరాల విస్తీర్ణంలో అతి విశాలమైనటువంటి 3 భవనాలని కాలేజ్ కోసం కట్టినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఆ కాలేజ్ ఫాతిమా ఓవైసీ మహిళా కాలేజ్. ఇగో మనకి ఇక్కడ ఈ పిక్చర్లో క్లారిటీగా కనపడతా ఉంది. ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాల ఇదంతా కూడా ఎక్కడ ఉందంటే ఇదంతా చెరువు, ఈ బార్డర్ అంతా ఈ చెరువు. ఇది బండ్లగూడ రోడ్, ఇది మెయిన్ రోడ్, ఇది బండ్లగూడకు పోయేటువంటి రోడ్డు. ఈ రోడ్డు కానుకొనే ఈ చెరువు ఉంటుంది. ఈ చెరువులోనే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇది బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్లో లేదు, మొత్తం అంతా పోయి చెరువులోనే కట్టేయడం జరిగింది. ఇప్పుడు మీరేమో అధికారులు చెరువు పక్కన ఉన్నటువంటి వాటికి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది, కూల్చివేస్తూ ఉన్నారు. ఏదైతే బఫర్ జోన్లో అంటే నీళ్లు ఆగేటువంటి దానికంటే ఓ 30 మీటర్ల యొక్క అవతల ఉన్నటువంటి వాటిని కూల్చివేస్తూ ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ నిబంధనలను ఉల్లంఘించదు కాబట్టి. అంటే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి కూడా నోటీసులు ఇచ్చి కూల్చివేస్తూ ఉన్నారు. నేరుగా వీళ్ళు మొత్తం చెరువులోనే 12 ఎకరాల భూమిని
ఆక్రమించుకొని ఇక్కడ ఒక 12 అంతస్తుల బిల్డింగ్, 8 అంతస్తుల బిల్డింగు, 12 అంతస్తుల బిల్డింగులు, ఇట్లాంటి 3 బిల్డింగులు కట్టుకోవడం జరిగింది. మరి వీటిని పైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు సామాన్యుల్లో ముఖ్యంగా చాలామంది నెటిజన్లంతా కూడా దీనిపైన విరుచుకుపడతా ఉన్నారు. ఎందుకు ఒక పక్కన నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టడం జరిగింది, కొంతమంది పేదరిళ్ళు కూలగొట్టడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పల్లం రాజు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రాపర్టీని కూల్చివేయడం జరిగింది. ఇట్లా చాలామంది ఇల్లును కూల్చివేస్తున్నటువంటి దశలో ఇక్కడ ఇంత పెద్దగా ఇక్కడ కనపడతా ఉన్నటువంటి ఇంత ఆకాశానికి తాకేలాగా కట్టినటువంటి బిల్డింగ్లని ఎందుకు కూల్చేయలేకపోతా ఉన్నారు? ఇంకొక మాట మనం ఏం చెప్పుకోవాలంటే దీంట్లో ఇప్పటి వరకు దీనికి నోటీసులు కూడా ఇవ్వలేదని తెలుస్తుంది, నోటీసులే ఇవ్వలేదట. ఇంకొక మాట హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమని చెప్తా ఉన్నారంటే, మనం గతంలో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. కాలేజీలకి ఏవైతే విద్యా సంస్థలు ఉంటాయో ఈ విద్యా సంస్థలకి మినహాయింపు ఇస్తున్నాం, ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వీటిని కూల్చేస్తాం. ఎందుకు సార్ మరి అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క రక్త మాంసాలతోటి మరి వాళ్ళు ఆటలాడుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళను పీడించి పిప్పి చేయడం జరిగింది ఫీజుల కోసం. అధిక ఫీజులు వసూలు చేసి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అది మల్లారెడ్డి ఇన్స్టిట్యూటే కావచ్చు, మిగతా కొంత పల్ల రాజేశ్వర రెడ్డి లాంటి ఇన్స్టిట్యూటే కావచ్చు, మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలే కావచ్చు. వీళ్ళని 30 రోజుల టైం, నిన్న మనం దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఏరియాలకు వెళ్తే దాంట్లో 30 రోజుల టైం ఇవ్వడం జరిగింది. మరి అదే 30 రోజుల టైము ఈ కాలేజీలకు ఇచ్చి వేరేకడ చూసుకుంటారు కదా, వేరేకడ బిల్డింగ్లు దొరుకుతాయి, అవి ఎక్కడ కూడా దొరికాయి అన్నట్టు కావు. అక్కడ కూడా వాళ్ళకు ఒక 30 రోజులు టైం ఇచ్చినట్టు బాగుండు. కానీ ఏమని చెప్తా ఉన్నారంటే రంగనాథ్ గారు, మీరు ఆ కాలేజీలకి కొంత టైం ఇస్తా ఉన్నాం అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు, అంటే ఇంకొక 6-7 నెలల టైం ఇస్తా ఉన్నాం అని చెప్పేసి. మరి 6 నెలల వరకు మరి రాముడు ఎవడో రాకాశ ఎవడో తెలియదు. అందులో భాగంగా ముఖ్యంగా ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ పైన చర్యలు తీసుకోకపోయినట్టయితే అది ఖచ్చితంగా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. జనాల నుంచి తిరుగుబాటు తప్పదు సర్కార్కి, హైడ్రాకి. ముందుగా దీన్ని కూల్చాలనేది ప్రధానమైనటువంటి డిమాండు. ఇది బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పటికే హైడ్రా కమిషనర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యొక్క శాటిలైట్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిక్చర్స్ అన్నిటి కూడా వాళ్ళకు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇగో ఇక్కడ మనకు వెనక కనబడతా ఉన్నదే ఇగో సలకం చెరువు. ఈ చెరువు పేరు సలకం చెరువు. ఇక్కడ మనకు పూర్తిగా కనబడతా ఉంది. ఈ గేట్లేసి ఇక్కడ వాటర్ రాకుండా పెద్దగా కట్టలు కట్టినటువంటిది మనకు కనబడతా ఉంది కదా, ఈ కట్ట చెరువు కట్ట. దీంట్లోనే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇగో ఇక్కడ ఈ మొత్తం నీళ్లు రాకుండా పెద్దగా సిమెంట్ తోటి కట్టడాలు కట్టి ఈ యొక్క ఓవైసీ కాలేజీలోకి రాకుండా ఆ కాలేజీ లోపలికి ఎంత బిల్డింగ్లు ఉన్నాయో చూడండి మీరు. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు రోడ్డు కానుకొని పెద్ద ఎత్తున సుమారుగా 12 ఎకరాల ల్యాండ్ను కబ్జా చేసిందనేది ఇంతకంటే ఇంకా ఆధారం ఇంకేం కావాలి? రెండోది, ఇంతకుముందు మనం చూసినటువంటి శాటిలైట్ పిక్చర్లో కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ యొక్క చెరువులోనే, ఇదే సలకం చెరువు, ఈ సలకం చెరువులోనే మొత్తం పూర్తి స్థాయిలో దీంట్లోనే ఈ బిల్డింగ్లు కట్టడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి 3 బిల్డింగ్లు ఉన్నాయి. మిగతా సంబంధించిన 10-15 మంది కూడా ఇట్లాంటి బిల్డింగ్లు అలా కనబడతా ఉన్నాయి. వాటిని కూడా కూల్చివేయాలి. అవన్నీ కూడా ఈ చెరువు పరిధిలోకే వస్తాయి. ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటి? హైడ్రా యొక్క ధ్యేయం ఏంటి? చెరువులు, నాలాలు, లేక్లు, పార్కులు, వీటిపైన ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేయడానికి మాత్రమే ఏర్పడ్డటువంటిదే హైడ్రా. వీటిపైన ముందుగా చర్యలు తీసుకోండి. ఇగో మొత్తం అంతా ఇది తూము, ఈ తూము పైనే మొత్తం అంతా కూడా ఈ నాల పైనే మొత్తం అంతా కూడా కట్టినటువంటి పరిస్థితి ఈ యొక్క ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజ్ మనం కనబడతా ఉంది కదా. ఇగో దీనిపైన ఎంత కట్టడం జరిగిందో. ఇగో ఇదంతా రోడ్డు, ఇక్కడ ఆ పక్కన రోడ్డు, ఇదంతా ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజ్, ఇదంతా ఫాతిమా ఓవైసీ కాలేజ్, ఇదంతా కూడా చెరువు, సలకం చెరువు. 12 ఎకరాల ల్యాండ్ను కబ్జా చేసుకున్నాడు. మరి దీనిపైన చర్యలు ఎక్కడ ఉంటాయి? రంగనాథ్ గారు ముందుగా దీనిపైన ఏదైతే ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఏదైతే ఈ చెరువు ఉందో ఈ చెరువును కబ్జా చేసుకున్నటువంటి ఈ యొక్క ఫాతిమా కాలేజీ దీన్ని కూల్చాలని ప్రధానంగా డిమాండ్ వినపడతా ఉంది. ఒకవేళ కనుక ఇది కూల్చనట్టయితే ఉంటే దీనికి వర్తించినటువంటి నిబంధనలు రేపు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రకరకాల ప్రచారం అయితే ఉంది కదా, రేపో మాపో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ను కూల్చేస్తారు,
లేకపోతే మర్రి రాజశేఖర రెడ్డి ఇన్స్టిట్యూట్కు పని అయిపోయింది. ఇంకొక పక్కన నిన్న మొన్న అందుతున్నటువంటి సమాచారం పల్లా రాజేశ్వర రెడ్డిది. పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ కూడా మొత్తం అంతా కూడా బఫర్ జోన్లోనే ఉంది. వాస్తవం కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. అది మనమే పోవడం జరిగింది. అది బఫర్ జోన్లోనే ఉన్నది, చెరువులోనే కట్టడం జరిగింది. మరి దీన్ని కూల్చేయకుండా అక్కడి వరకు వెళ్ళడం కాకుండా ముందుగా ఇక్కడ చర్యలు తీసుకోండి. ఇక్కడ వీళ్ళను సమర్థించడం, వీళ్ళు పెద్ద దొంగలు. ఇంకా మల్లారెడ్డి కానీ మర్రి రాజశేఖర రెడ్డి కానీ పల్లా రాజేశ్వర రెడ్డి ఇంకా పెద్ద దొంగలు. కానీ ఒకవేళ దీనికి మినహాయింపు ఇస్తే మాకు కూడా మినహాయింపు కావాలని చెప్పేసి కోరుకుంటారు. ఎక్కడ ఈ దొంగలు? వీళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలే. అప్పుడు మర్రి రాజశేఖర రెడ్డి కొత్తగా ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. అప్పుడేమో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర రెడ్డి ఉండేది, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. ఇక మనకు పెద్ద మన మల్లారెడ్డి అయితే మనకు తెలిసినటువంటిదే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు దీనిపైన చర్యలు తీసుకున్నట్టయితుంటే ఖచ్చితంగా మా పైన ఎందుకు చర్యలు వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మమ్మల్ని ఎందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు అన్నటువంటి దానిపైన వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒకసారి పునరాలోచించండి, మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ యొక్క కాలేజీలు ఈ సంబంధించినటువంటి ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో 10 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా చాలా భూములు, చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్లన్నీ కబ్జాలకు గురైపోయినాయి. నాలాలను ఆక్రమించుకొని కట్టడం జరిగింది. వీటన్నిటి కూడా కూల్చాలన్నటువంటి ఏదైతే మీ ధ్యేయం ఉందో ఆ ధ్యేయం మరి నిజంగా కూడా అది ఫలించాలన్నా, ఒకవేళ కనుక మీరు న్యాయం చేయాలనుకున్నా ఈ చెరువులను రక్షించి హైదరాబాద్ పర్యావరణాన్ని కానీ చెరువులు కుంటలను రక్షించాలన్నా ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. కానీ ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ కాలేజీని కూల్చేందుకు ప్రభుత్వం ఎక్కడ కూడా సిద్ధంగా లేనట్టుగానే కనపడతాము. దీన్ని ముట్టుకున్నటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇప్పటివరకు నోటీసులే ఇవ్వలేదు. అట్లాంటిది కూల్చివేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇదంతా చెరువే. చెరువు పక్కన కనబడతా ఉన్నటువంటి కేవలం అసదుద్దీన్ ఓవైసీదే ఆ కాలేజే పెద్దగా కనబడుతుంది. ఇంకొక సంబంధించినటువంటి అంశం ఏమని చెప్తా ఉన్నాడంటే, రేపో మాపో అసదుద్దీన్ ఓవైసీ కోర్టుకు వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఎందుకని? ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లల్ని చదివిస్తూ ఉన్నా, అసలు ఏ ఫీజులు లేకుండా మేము చదివిస్తూ ఉన్నాం పిల్లల్ని. మరి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ను కూల్చినట్టయితే వాళ్ళందరూ రోడ్ల మీద పడతారు అనేటువంటి అంశం కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి కోర్టు ద్వారా స్టే తెచ్చుకోవాలని చెప్పేసి అసదుద్దీన్ బ్రదర్స్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి దీన్ని అడ్డు పెట్టుకొని మరి ఏమైనా కూల్చివేతను మరి ఆపుతారా, లేకపోతే అందరికీ వర్తించినట్టుగానే ఇదేమైనా వర్తిస్తుందా అనేది కూడా చూడాలి. మన ఎమ్మెల్యే కూడా చేసినటువంటి అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏమని చెప్పడం జరిగింది, ఈ కాలేజీని కనుక కూల్చినట్టయితుంటే ముందుగా నా పైన బుల్లెట్ల వర్షం కురిపించండి, నన్ను చంపిన తర్వాతనే ఆ కాలేజ్ జోలికి పోండి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం. ఇదంతా ఏంది ఇది? మరి సార్, మరి మీరు ఒక పక్కనేమో మీ అన్న ఏమో ఎంపీ, నువ్వేమో ఎమ్మెల్యే 5-6 సార్లు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన పెద్ద దిక్కు మీరే. ఇప్పుడేమో అంటూ ఉన్నారు, కాదనట్లేము, అనాథ పిల్లలు రోడ్ల మీద పడతారు, రోడ్ల మీద పడాలన్నటువంటి ఉద్దేశం ఎవరికి ఉండదు. మరి ఆ రోజు మీ సో ఎక్కడ పోయింది సార్? మరి మేము చెరువులనే కడతా ఉన్నాం, ఇదంతా కూడా దౌర్జన్యంగా కడతా ఉన్నాం, ఇది దొంగ పని చేస్తూ ఉన్నామని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీకి తెలియదా? అది కట్టిన తర్వాత నోటీసులు ఇచ్చి కూల్చేసేందుకు హైడ్రా సిద్ధపడతా ఉన్నటువంటి దశలో సెంటిమెంట్ మాటలు మాట్లాడి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఒక ఏదైతే ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూసుకుంటుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి హైడ్రా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? ఈ చర్యలు తీసుకున్నటువంటి దశలో కనీసం దీన్ని ముట్టుకున్నటువంటి సాహసం ఏమైనా చేస్తారా? దీన్ని ముట్టుకోనట్టయితుంటే, దీన్ని కూల్చనట్టయితుంటే ఖచ్చితంగా ప్రభుత్వం పైన, హైడ్రా పైన చాలా వ్యతిరేకమైనటువంటి ఒపీనియన్ ప్రజల నుంచి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎంఐఎం పార్టీ చీపే కావచ్చేమో, కొంతమందికి ఏమో చెరువులను ఆనుకొని ఉన్నటువంటి వాటికి మీరేమో నోటీసులు ఇచ్చి కూల్చివేసిర్రు, డైరెక్ట్ పై చెరువులో కట్టినటువంటి దాన్ని ఎందుకు కూల్చేయట్లేదు, ఎందుకు ఆ సాహసం చేయట్లేదు అనేది ప్రధానంగా ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నది. చూద్దాం మరి ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా దాంట్లో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండని, బీజేపీ ఉండని, లేకపోతే బీఆర్ఎస్ ఉండని, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీతో దగ్గర సత్సంబంధాలు పెట్టుకోవడంలో ఎంఐఎం పార్టీ ముందుంటుంది. అది మనం గత బీఆర్ఎస్ పార్టీలో కూడా చూడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఎంఐఎం పార్టీ చేతిలో కూడా కొంత ఉండేది ఆ యొక్క బాధ్యతలు, ఆ యొక్క కార్ స్టీరింగ్ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కూడా అట్లాంటి సత్సంబంధాలు ఏమైనా కొనసాగిస్తుందా అంటే డౌట్ ఏం లేదు, కొనసాగిస్తుంది కన్ఫామ్గా, తప్పేం లేదు.
ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటిది వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవాలి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చక్కబెట్టుకోవాలి. కాబట్టి అటువంటి పనులు ఎంఐఎం చేస్తే దాంట్లో తప్పేం లేదు, చేస్తారు కూడా వాళ్ళు. చూస్తూ ఉన్నాం మరి దీనిపైన ఏ విధంగా మరి ఈ కట్టడాలని కూల్చివేస్తుంది. ఈ యొక్క చెరువులో కట్టినటువంటి ఫాతిమా కాలేజ్, సలకం చెరువులో కట్టినటువంటి 12 ఎకరాల ఈ బిల్డింగ్ని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఈ యొక్క బిల్డింగ్ని ముట్టుకున్నటువంటి ఆస్కారాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా స్టేట్మెంట్లు వచ్చినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రాకి కూడా ఆదేశాలు వచ్చినాయి. దాన్ని ఈ విధంగా కూడా ముట్టుకోకండి అని చెప్పేసి అయితే కొన్ని ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న మరి ముఖ్యమంత్రి సైతం కూడా నా మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పుడు కూడా నేను ఎక్కడ కూడా తగ్గేది లేదు, హైడ్రా తగ్గేది లేదని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. వాళ్ళ తమ్ముని ఇంటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ యొక్క కాలేజీకి మరి ఏ విధమైనటువంటి నోటీసులు ఇచ్చి కూల్చివేస్తారు. ఒక పక్కన ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి తీరుగానే, రంగనాథ్ గారు ప్రకటించినటువంటి తీరుగానే ఇంకా 6 నెలల తర్వాత ఏమైనా చర్యలు తీసుకుంటారా? 6 నెలల తర్వాత అసలు మరి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనము చూడడం జరుగుతూ ఉంది. ఎన్ కన్వెన్షన్ కూల్చేయడం జరిగింది. ఒక ప్రముఖ సినీ సంబంధించినటువంటి ప్రముఖ ఉంది. ఇక దాని తర్వాత కేవలం నామమాత్రంగా 1-2 చోట్ల కూల్చివేస్తూ ఉన్నారు చిన్న చిన్న ఇండ్లు. మరి ఫామ్ హౌస్ల పరిస్థితి ఎక్కడ పోయింది? ఇట్లాంటి కాలేజీల పరిస్థితులు ఎట్టిపోయినాయి? పెద్ద పెద్ద బిల్డింగ్ల పరిస్థితి ఎక్కడ పోయిందో అది అర్థం కావట్లేదు. చూద్దాం మరి హైడ్రా వెనక్కి తగ్గుతుందా లేకపోతే ముందుకు దూసుకుపోతుందా అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. మరి హైడ్రాకి సైతం ఇంకా అదనపు బాధ్యతలు అప్పగిస్తాం, అదనపు అధికారాలు కూడా కట్టబెడతాం, వాళ్ళకు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళే స్వయంగా కేసు నమోదు చేసేటువంటి ఆ చట్టాన్ని కూడా తీసుకొని వస్తాం అన్నటువంటి ప్రధానంగా ప్రభుత్వం వాళ్ళకు బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తులు చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి హైడ్రా ఏ విధంగా దూసుకుపోతుంది, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ పైన మరి నిజంగా బుల్డోజర్లను ప్రయోగిస్తుందా లేకపోతే ఉంటే వెనక్కి తగ్గుతుందా అనేది కూడా మనం అతి త్వరలో చూడాలి. నమ్మకం అయితే కనబడట్లేదు. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ వెనకాల కట్టినటువంటి బిల్డింగ్లు కూల్చేందుకు ప్రభుత్వం, హైడ్రా కానీ సిద్ధంగా లేనట్టుగానే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.